హాయ్ అండి, ఈరోజు మనము వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్. సో ఇక్కడ చిక్కుడు చెట్టు కనిపిస్తుంది కదా, దీనికి కాయలు ఉన్నాయి కొన్ని. సో ఈ కాయలు కోద్దాము. అండ్ దీంతోపాటు మనము సీడ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్లాంట్ని చూస్ చేసుకోవాలి అంటే విత్తనం కోసము నెక్స్ట్ క్రాప్కి నెక్స్ట్ సీజన్కి మనం సీడ్స్ కావాలంటే ఎలాంటి మొక్కలను చూస్ చేసుకోవాలి అనే ఈ రెండు విషయాలు తెలుసుకుందాము. దిస్ ఈజ్ శిల్ప, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. మాకు ఇక్కడ కొంచెం పాములు చాలా ఎక్కువ ఉంటాయండి, అందుకే కూర్చోవాలంటే కొంచెం ముందు వెనక చూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు జనరల్గా మనము ఒక ప్లాంట్ని సీడ్ సెలెక్షన్ కోసం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిక్కుడు చెట్టు. మనం ఈ కుండీలో దాదాపు ఒక 4 మొక్కలు ఉన్నాయి చెట్టు చిక్కుడు. కాకపోతే మనం ఎప్పుడైనా కొన్ని ప్లాంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటే మొక్క అంటే సపోజ్ వంగ అయినా టమాటో అయినా ఇలా చిక్కుడైనా 4-5 మొక్కలు ఉన్నప్పుడు అన్నీ ఒకటేగా ఉండవండి. ఖచ్చితంగా వాటిలో ఏదో ఒక ప్లాంట్ అంటే హెల్తీగా అనిపించడం, అంటే దాని ఆకులు పెద్దగా ఉండడం కావచ్చు, దాని గ్రోత్ విషయంలో కానీ దానికి పెస్ట్ అటాక్ తక్కువ ఉండడము, ఇలా ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా అలాగ సీడ్ సెలెక్షన్ కోసం అలాంటి మొక్కనే చూస్ చేసుకుంటే దాని నుంచి వచ్చే సీడ్స్ కూడా ఏంటంటే హెల్తీగా ఉంటాయి. సో నెక్స్ట్ ఆ మదర్ ప్లాంట్కున్న క్వాలిటీస్ అన్నీ కూడా ఆ సీడ్స్కి వస్తాయి కాబట్టి సో నెక్స్ట్ జనరేషన్కి అంటే నెక్స్ట్ సీజన్కి మనం మళ్ళీ రీప్లాంట్ చేసుకునేటప్పుడు మంచి సీడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ కుండీలో చూసారు కదా, నేను దాదాపు ఉన్న 4 చిక్కుడు ముక్కల్లో ఇది కొంచెం స్ట్రాంగ్ ప్లాంట్ అనిపించింది, అంటే దీని ఆకులు కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో ఈ సీడ్స్ నేను వదిలేసాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేసుకోవాలంటే మనకు విత్తనాలు కావాలి కదా. సో ప్రతిసారి మనం ఇట్లాగా బయట సీడ్స్ కొనడం కంటే ఇలాగ మనమే ఓన్గా డెవలప్ చేసుకున్నాం అనుకోండి, జర్మినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయట మనం ఎప్పుడైనా సీడ్స్ కొన్నప్పుడు ఆ ప్యాకెట్ మీద అబ్జర్వ్ చేస్తే జర్మినేషన్ పర్సెంట్ అనేది వాళ్ళు 60% అనో 50% అనో అలా రాస్తారు కదా. సో అలా కాకుండా ఇలా మనమే డెవలప్ చేసుకున్నాం అనుకోండి, జర్మినేషన్ అనేది దాదాపుగా 90%, సమ్టైమ్స్ మోర్ దాన్ 90% కూడా ఉంటుంది. ఎందుకంటే సీడ్స్ బాగా మొలకలు రావాలి అంటే మెయిన్ ఏంటంటే అది మొక్క మీదే పూర్తిగా ఎండాలన్నమాట. అంటే ఇలాగా కంప్లీట్గా ప్లాంట్ మీదే డ్రై అవ్వాలి. సో ఇప్పుడు బయట సీడ్స్ చేసేవాళ్ళు మాస్ ప్రొడక్షన్లో చేస్తారు కదా, అంటే ఎక్కువ క్వాలిటీలో చేస్తారు కాబట్టి సో అన్నీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయలేరు. సో అందుకే మనమే మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, సో మనకున్న కొంచెం గార్డెనే కాబట్టి మనం అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలచ్చు. సో మాకు జనరల్గా యూఎస్లో ఏంటంటే మన ఇండియన్ సీడ్స్ అనేవి అన్నీ దొరకవు. సో ఇలాగ బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో నాకు ఫస్ట్ ఇక్కడ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొన్ని సీడ్స్ ఇచ్చారు. సో నేను వాటిని వేసి మళ్ళీ వాటికి వచ్చిన సీడ్స్ని డెవలప్ చేసి ఇప్పుడు మొత్తం గార్డెన్కి కావాల్సిన సీడ్స్ అన్నీ కూడా నేనే వేసుకుంటున్నాను. సో ఇలాగ ప్రతిసారి ఏంటంటే మనం కొన్ని మొక్కలు వేసినప్పుడు వాటిలో ఖచ్చితంగా ఒక మొక్క అనేది నెక్స్ట్ సీజన్కి సీడ్స్ కోసం అనేది వదిలిపెట్టుకోవాలి. సో ఈ చిక్కుడు మన రెగ్యులర్గా మనం చూసే చిక్కుడు పందిరి చిక్కుడు అంటాం కదా, అది కాదు. సో ఇది ఫ్లాట్గా ఉంటాయి, మీరు కాయలు చూస్తే ఇలాగా ఫ్లాట్ చిక్కుడు అనమాట. సో ఇది మామూలుగా నేను ఇండియాలో ఉన్నప్పుడు మేము ఫస్ట్లో చెన్నైలో ఉండేవాళ్ళవి. సో ఇది ఎక్కువగా తమిళియన్స్ ఉంటారు కదా, వాళ్ళు మన పందిరి చిక్కుడు కాకుండా వాళ్ళు ఎక్కువ ఇలాంటి ఫ్లాట్ చిక్కుడే వేస్తారు. సో నాకు ఈ సీడు ఇక్కడ ఒక అమ్మాయి ఇచ్చింది. సో ఇది కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మన పందిరి చిక్కుడు అనేది చలికాలంలోనే వస్తుంది కదా. సో ఇది అలా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ సో వస్తుంది ఆల్మోస్ట్. అండ్ ఈల్డ్ కూడా నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక 1/2 kg వరకు కాయలు వస్తుంటాయి. ఇవి చూడండి ఇట్లాగా ఫ్లాట్గా ఉంటాయి, అంటే గింజ అనేది చిన్నదిగా ఉంటుంది, కాయల వెడల్పుగా అంటే మన తమ్మకాయలు అలా ఉంటాయి కదా. సో మేబీ ఆ ఫ్యామిలీకి చెందింది అయి ఉంటుందేమో ఇది కూడా. సో ఇట్లుంటాయి ఇవి. అండ్ దీనికి దాదాపు నేను ఇది ఆగస్ట్లో వేసాను ఈ చెట్టు, ఇప్పటికి వేసి ఆల్మోస్ట్ 8 months అవుతుంది కదా. సో 8 months నుంచి కూడా ఇలాగ కంటిన్యూగా కాయలు వస్తూనే ఉన్నాయి. సో మధ్యలో ఒకసారి ఏం చేశానంటే మొత్తం ఈ కొమ్మలు ఉంటాయి కదా, సో ఆ సైడ్ అన్నీ ప్రూనింగ్ చేసేసాము. ఉన్నవి అన్నీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మొత్తం ఇలాగా ఫ్రెష్గా ఇటు సైడ్ అంతా కూడా చిగుళ్ళు వచ్చి కొత్తగా మళ్ళీ ఇలాగా చూడండి చాలా మళ్ళీ కొత్త ఫ్లవర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో నేను దీనికి బేసిక్గా ఎట్లాగా ఏం ఫెర్టిలైజర్స్ వేస్తాను, ఎలాగ కేర్ చేస్తానంటే దీనికి ఫస్ట్లో మేము ఇక్కడ మొక్క వేసినప్పుడే మామూలు సాయిల్లోనే కిచెన్ కంపోస్ట్ కొంచెం కలిపేసి మొక్క పెట్టాను. తర్వాత నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు, దీనికి ఎలాంటి న్యూట్రిషన్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే దీనికి మరి ఎలాగ ఇన్ని కాయలు వస్తున్నాయి అనేది ఎట్లా అంటే, సో నాకు ఆల్మోస్ట్ ప్రతి కుండీలో కూడా ఎర్త్ వామ్స్ అనేవి ఉంటాయి. సో ఎర్త్ వామ్స్ ఏంటంటే అవి
ఆల్రెడీ మట్టిలో ఉండే వేస్ట్ మెటీరియల్ని తిని లేకపోతే సాయిల్ని తినేసి దాన్ని మళ్ళీ తిరిగి రీ లైఫ్ ఇస్తుంటాయి, అంటే దాన్ని రీజనరేట్ చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి ఫ్రెష్గా వస్తుంటాయి కాబట్టి ఈ ప్లాంట్ అనేది గ్రోత్ బాగుంది. అండ్ దీంతోపాటు నేను దీనికి మల్చింగ్ కూడా చేస్తాను. సో మల్చింగ్ కోసం ఎక్కువగా ఏం చేస్తానంటే ఈ చెట్టుకి పండిపోయిన ఆకులు వస్తుంటాయి కదా, సో అవే తీసేసి ఆ కుండీలో వేయడము, ఇలాగా వాడిపోయిన పూలు అవి ఉంటాయి కదా, సో అవి వేయడం చేస్తుంటాను. మనం జనరల్గా ఇప్పుడు కిచెన్ వేస్ట్ అట్లాంటివి డైరెక్ట్గా కుండీలో వేసామనుకోండి పురుగులు రావడము అలాంటివన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఇలాగ ఆకులు కానీ పూలు ఇలాంటివి వేసినప్పుడు మనకి పురుగులు కూడా రావు, చాలా తక్కువ, అసలు పురుగులు అనేవి రావు. సో డైరెక్ట్గా ఇవైతే యాడ్ చేసామనుకోండి సో మల్చిగా కూడా యూజ్ అవుతాయి, దాంతోపాటు అవే స్లోగా డీకంపోజ్ అవుతాయి కదా. సో ప్లాంట్కి న్యూట్రిషన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి చాలా కాయలు ఉన్నాయి. దాదాపు మాకు ఈ కాయలు ఇక్కడ యూఎస్లో స్టోర్లో కొనాలంటే ఇక్కడ ఎల్బీస్లో చెప్తారు వెయిట్. సో ఒక హాఫ్ ఎల్బీ వచ్చేసి $2 వరకు ఉంటుంది. అండ్ ఇంత ఫ్రెష్గా కూడా ఉండవండి ఆబ్వియస్గా. సో ఇట్లా మనం పెంచుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వీటితో టైం స్పెండ్ చేయడం అనేది కూడా ప్లాంట్స్తో మనకి తెలియకుండానే మైండ్కి చాలా రీఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఆ సైడ్ కూడా ఇంకొన్ని కాయలు ఉన్నాయండి, అటు వచ్చి కొద్దాము. వీటిని తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియలేదు. ఈవెన్ గూగుల్లో చూసినా కూడా ఇది ఫ్లాట్ బీన్స్ అంటే ఈ పిక్చర్స్ వస్తున్నాయి. ఇది కాకపోతే దీనికి దాదాపు ఆల్మోస్ట్ 8 months అయిందని చెప్తున్నాం కదా. సో ఈ 8 monthsలో ఎటువంటి పురుగులు కానీ ఏమీ రాలేదు. ఈవెన్ చిక్కుడికి ఎక్కువగా వచ్చే పేను బంక ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా ఏం రాలేదు. సో ప్లాంట్ కాకపోతే ఇలాగ ప్రతిసారి దీనికి ఇట్లాగా కొత్త ఇగుర్లు వస్తుంటాయి కదా, ఇలాగ కొత్త చిగుళ్ళు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ఇక్కడ ఈ చివర్లు అనేవి ఇలాగా తుంచేస్తుంటాను. సో ఇలా తుంచేసినప్పుడు ఇంకా ఇక్కడి నుంచి ఈ ఆకుల దగ్గర నుంచి కొత్త ఇలాగా గుత్తులు వస్తాయి కదా, ఇలా వస్తుంటాయి. సో అండ్ వీటికి మనం ఒకసారి కాయలు కోసిన తర్వాత వీటిని కట్ చేయని అవసరం లేదు. దీన్ని మళ్ళీ వదిలేసామనుకోండి సో మళ్ళీ ఆ కొల్లకే ఇలాగా మళ్ళీ మొగ్గలు వస్తాయి. సో కాకపోతే ఫస్ట్ టైం వచ్చినన్ని రావు, కొంచెం తక్కువ వస్తాయి. ఇలాగ మనము 3 times వరకు, అంటే ఒకసారి వచ్చిన దానికి దాదాపుగా 3 times కాయలు కోసుకునే వరకు వీటిని ఉంచవచ్చు. ఆ తర్వాత ఇంకా మనం ఉంచినా కూడా కాయలు అనేవి చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఇంక తర్వాత వీటిని మనం ఇక్కడ వరకు కట్ చేసామనుకోండి మళ్ళీ కొత్తవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి. సో ఇది పచ్చిమిర్చి చెట్టు. దీనికి సీడ్ వచ్చేసి నేను ఇండియా నుంచి తెచ్చుకుంటాం కదా ఎండుమిర్చి, సో అవి వేస్తేనే వచ్చింది. ఇది షార్ట్ వెరైటీ, అంటే కాయలు ఇంతే, మ్యాక్సిమం దీని సైజు ఇలాగే చిన్నగా పొట్టిగా ఉంటాయి. సో దీనికి కూడా కాయలు చాలా వచ్చాయి ఈసారి. సో ఇవి కోస్తున్నాను. దీనికి కూడా ఇంతేనండి. నేను జనరల్గా ఎక్కువ ఫెర్టిలైజర్స్ కానీ ఏమి ఎక్కువ యాడ్ చేయను. కాకపోతే నా సాయిల్లో ఎర్త్వార్మ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో సాయిల్లో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఎర్త్వార్మ్స్ అనేవి ఉన్నప్పుడు ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎర్త్వార్మ్స్ ప్లాంట్కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అంటే మైక్రో మ్యాక్రో ఇలాంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా తయారు చేస్తాయి కాబట్టి వీటికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, ఈవెన్ ప్రతి కొమ్మకు కూడా పచ్చిమిర్చి అనేది చాలా వచ్చాయి. సో ఇవి ఇవాళ కోసేద్దాము, ఎందుకంటే మనం ఇలాగా ఆల్రెడీ ఉన్న కాయలు కొన్ని కోసేస్తుంటే సో ప్లాంట్ ఎనర్జీ అనేది మళ్ళీ కొత్తగా వచ్చే కాయలు ఉంటాయి కదా వాటి మీదకి వెళ్తుంది. సో ఇవేనండి ఇవాళ మేము కోసుకున్న కూరగాయలు. మా చిన్న గార్డెన్లో నుంచి ఈరోజు మాకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. సో జనరల్గా ఏంటంటే ఇలాగా ప్లాంట్స్ హెల్తీగా ఉండాలి అంటే సెలెక్షన్ ఆఫ్ ద సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మనము సీడ్స్ బయట కొనడం అనేది తగ్గించుకొని ఇలాగే నెక్స్ట్ సీజన్కి కావాల్సిన సీడ్స్ని ఇలాగ మనమే డెవలప్ చేసుకున్నాం అనుకోండి, ప్లాంట్ హెల్త్ అనేది బాగుంటుంది. సో ఇవి ఇవాళ మేము కోసుకున్న కూరగాయలు. ఇలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న స్పేస్ని బట్టి అవైలబిలిటీని బట్టి ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినవి కొన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.